ఒక బౌలర్ లైన్ అండ్ లెంత్లో వన్ ఆఫ్ ది మోస్ట్ యాక్యురేట్ బౌలర్స్ ఇన్ వరల్డ్ క్రికెట్. 6 balls ఆల్మోస్ట్ సేమ్ ఏరియాలో ల్యాండ్ చేయగలుగుతాడు. బ్యాటర్స్కి బ్రీతింగ్ స్పేస్ కూడా ఇవ్వడు. ఓవర్స్ చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేయగలుగుతాడు. అలాంటి ఒక బౌలర్ టెస్ట్ క్రికెట్లో 2021 నుంచి 88 నో బాల్స్ వేశాడు. 88. అండ్ ఆ బౌలర్ ఫాస్ట్ బౌలర్ కాదు, స్పిన్నర్. ఆ బౌలర్ ఎవరో గెస్ట్ చేయగలరా? అతను ఎవరో కాదు, సర్ రవీంద్ర జడేజా. అసలు ఎక్స్పెక్ట్ చేశారా? వన్ ఆఫ్ ది మోస్ట్ యాక్యురేట్ స్పిన్నర్స్ ఇన్ ద వరల్డ్. ఫ్రంట్ ఫుట్ నో బాల్స్ విషయంలో ఈజ్ రైట్ అప్ దేర్ విత్ ద ఫాస్ట్ బౌలర్స్. ఇన్ఫాక్ట్ 2021 నుంచి హ్యాండ్ఫుల్ ఆఫ్ పేసర్స్ అతని కంటే ఎక్కువ నో బాల్స్ వేశారు. రబాడా, బెన్ స్టోక్స్, బుమ్రా, తర్వాత మన జడేజానే. ఇది ఒక ర్యాండమ్ స్టాటిస్టికా లేదా జడేజా బౌలింగ్ యాక్షన్లో మనం నోటీస్ చేయని ఒక స్మాల్ ప్రాబ్లం ఉందా? అసలు మనం 2021 నుంచి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? అంతకుముందు జడేజా నో బాల్స్ వేయలేదా? ఈ వీడియోలో మనం కంప్లీట్ బ్రేక్ డౌన్ చేద్దాం జడేజా బౌలింగ్ యాక్షన్ గురించి అండ్ వై 2021 నుంచి ఈ ప్రాబ్లం ఎక్కువైంది. కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ డైవ్. ఎక్స్ప్రెస్ పేస్ బౌలర్ స్టాండర్డ్ ఫాస్ట్ మొమెంటమ్ అండ్ ల్యాండింగ్ స్ట్రెస్ వల్ల ఓవర్ స్టెప్ చేస్తారు. ఇది అర్థం చేసుకోవచ్చు. బట్ మన లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ టాప్ 4 పొజిషన్లో ఫాస్ట్ బౌలర్స్ దగ్గర బ్లాక్ అయిపోవడం ఏంటి? అండ్ స్పిన్ డిపార్ట్మెంట్ స్పెసిఫిక్స్ చూస్తే ద గ్యాప్ ఇస్ వెరీ హ్యూజ్. సెకండ్ ప్లేస్ స్పిన్నర్ పాకిస్తాన్స్ నోమన్ అలీ 40 నో బాల్స్ వేశాడు. దాని తర్వాత ఇక్కడ లిస్ట్ చూడండి. మనం మొత్తం స్పిన్నర్స్ లిస్ట్ చూసుకుంటే జడేజా ఒక్కడే 70% ఆఫ్ ఓవర్ స్టెప్పింగ్ వాల్యూమ్కి రెస్పాన్సిబుల్. అసలు జడేజా మ్యాట్రిక్స్లో గ్లిచ్ ఏంటి? నార్మల్ ఫింగర్ స్పిన్నర్స్ హీల్ స్ట్రైక్ పర్ఫామ్ చేస్తారు. అంటే వాళ్ళ పాపింగ్ క్రీజ్ దగ్గర ఫస్ట్ హీల్ ల్యాండ్ అవుతుంది. కానీ మన జడేజా కంప్లీట్లీ డిఫరెంట్. తన డెలివరీ స్ట్రైట్ అన్యూజువల్లీ లాంగ్ రీచ్తో ఉంటుంది. ఫుట్ లైన్ దగ్గర తను ల్యాండ్ అయ్యేది టోస్ మీద, హీల్స్ మీద కాదు. టోస్ ల్యాండ్ అవ్వడం వల్ల హీల్ ఫిజికల్లీ సస్పెండెడ్ ఇన్ ది ఎయిర్ ఉంటుంది. హీల్ గ్రౌండ్కి టచ్ అవ్వకుండా గాల్లో ఉంటుంది కాబట్టి ల్యాండింగ్ పాయింట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ మిల్లీమీటర్ ఫార్వర్డ్ పడిన ఎంటైర్ ఫ్రంట్ ఫుట్ లైన్ బయట ఉంటుంది. అందుకనే ఎంపైర్ నో బాల్ ఇవ్వగలుగుతున్నారు. ఈ ప్రాబ్లం ఎప్పుడు హెవీగా ట్రిగర్ అవుతుంది? ఆన్ డ్రై అన్రెస్పాన్సివ్ వికెట్స్. స్పిన్నర్స్కి న్యాచురల్ డ్రిఫ్ట్ అండ్ బైట్ డ్రాప్ అయిపోతుంది ఈ పిచెస్ మీద. వికెట్స్ పడట్లేదు అనే ప్రెషర్ రాగానే జట్టు తన ఎక్స్ట్రా పుష్ ఇస్తాడు. తన పిచ్ నుంచి ఎక్స్ట్రా జిప్ తీసుకురావడం కోసం ఎఫర్ట్ డెలివరీ వేస్తాడు. దీంతో అతని బాల్ స్పీడ్ పెరుగుతుంది, అబౌట్ 95 to 100 km/h. కానీ ఈ ఎక్స్ట్రా స్పీడ్ వల్ల తన స్ట్రైడ్ లెంత్ ఆటోమేటిక్గా పెరిగి ఫ్రంట్ ఫుట్ పాపింగ్ క్రీజ్ దగ్గర నుంచి స్లైడ్ అవుతుంది. ప్లస్ ఇంత లాంగ్ కెరియర్లో ఇంజురీ ఫ్రీ ఉండడానికి జడేజా తన అప్పర్ బాడీ రొటేషన్ని తక్కువ చేసుకుని ఫ్లాట్ ట్రాజెక్టరీస్ డిజైన్ చేయడానికి రిస్ట్ ఫ్లిక్ యాక్షన్కి షిఫ్ట్ అయ్యాడు. ఈ లేట్ రిస్ట్ రిలీజ్ వల్ల తన టార్సో ఇంకా ఫ్రంట్ లెగ్ ఫర్దర్ స్లైడ్ అవుతుంది ఓవర్ ద లైన్. బట్ వెయిట్, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం జట్టు 2012 నుంచి బౌలింగ్ వేస్తున్నాడు. మరి 2021లో అసలు ఈ ప్రాబ్లం ఎందుకు అలర్ట్ అయింది అని. ఇక్కడే టెక్నాలజీ ఎంటర్స్ ద సీన్. టెస్ట్ డెబ్యూ నుంచి 2020 దాకా జడేజా ఓన్లీ 18 నో బాల్స్ వేశాడు ఎంటైర్ కెరియర్లో. బట్ ఆఫ్టర్ 2020 89 టైమ్స్ వేశాడు. 2020 ముందు బౌలర్స్ నో బాల్ కాల్స్ అనేది స్ట్రిక్ట్లీ ఆన్ ఫీల్డ్ ఎంపైర్ కాల్స్ బేస్డ్ ఉండేది. ఒకసారి ఆలోచించండి. బౌలర్ రన్నింగ్ ఇన్, ఎంపైర్ రిలీజ్ వాచ్ చేయాలి, బ్యాటర్ ఇస్ ప్రిపేరింగ్ టు ప్లే ద బాల్, అందరూ జరుగుతున్నారు. ఇన్ని జరుగుతుండగా ఎంపైర్ బౌలర్ ఫుట్ ఆ లైన్ క్రాస్ అయిందా లేదా, పాపింగ్ క్రీజ్ క్రాస్ అయిందా లేదా అనేది జడ్జ్ చేయాలి. ఇది చాలా డిఫికల్ట్ అయ్యేది. బెనిఫిట్ ఆఫ్ డౌట్ బౌలర్కి వచ్చేది కాబట్టి జడేజా చాలా నో బాల్స్ నుంచి ఎస్కేప్ అయ్యాడు. బట్ లేట్ 2020లో ఐసీసీ ఫ్రంట్ ఫుట్ మానిటరింగ్ ఎంటైర్లీ థర్డ్ ఎంపైర్కి షిఫ్ట్ చేసింది. అతని దగ్గర డెడికేటెడ్ హై స్పీడ్ సైడ్ ఆన్ కెమెరాస్ ఉండేవి. హై డెఫినేషన్ లెన్సెస్ ఆఫ్ టెక్నాలజీలో జడేజాస్ పాత హ్యాబిట్స్ కంప్లీట్గా ఎక్స్పోజ్ అయ్యాయి. ఫిజికల్ ప్యాటర్న్స్ ఏం చేంజ్ అవ్వలేదు, టెక్నాలజీ చెక్స్ స్ట్రిక్ట్ అయ్యాయి. సో అలా జడేజా ఎక్స్పోజ్ అయిపోయాడు. హైలైట్ పాయింట్ ఏంటంటే జట్టు T20s కానీ ఐపీఎల్లో కానీ రేర్లీ నో బాల్ వేస్తాడు. ఎందుకంటే అక్కడ ఫ్రీ హిట్ ఉంది కాబట్టి. T20లో ఒక నో బాల్ మొమెంటం షిఫ్ట్ చేసి బ్యాటింగ్ టీమ్కి అడ్వాంటేజ్ ఇస్తుంది. సో సేఫ్టీ మార్జిన్ మెయింటైన్ చేస్తాడు. కానీ టెస్ట్ మ్యాచెస్లో ఇమీడియట్ పెనాల్టీ జస్ట్ 1 run అండ్ అన్ ఎక్స్ట్రా బాల్. సో కాన్సన్ట్రేషన్ ఆటోమేటిక్గా స్లిప్ అవుతుంది. కానీ టెస్ట్ మ్యాచ్ల్లో కూడా దీని ఇంపాక్ట్ బాగానే పడింది. ఎగ్జాంపుల్ 2023 ఇండోర్ టెస్ట్ వర్సెస్ ఆస్ట్రేలియా. టర్నింగ్ పిచ్ పైన ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్ స్ట్రిక్ట్లీ 108 runsకి ఆల్అౌట్ అయింది. అలాంటి టైంలో వికెట్స్ చాలా క్రిటికల్. జడేజా మార్లెస్ లబుషేన్ని డక్కే బౌల్డ్ చేశాడు. టీమ్ ఇండియా సెలబ్రేట్ చేసే లోపే సైరన్ మోగింది, నో బాల్. లబుషేన్ సర్వైవ్ అయ్యి 31 కొట్టాడు. అండ్ మ్యాచ్ డిఫైనింగ్ పార్ట్నర్షిప్ విత్ ఉస్మాన్ ఖ్వాజా 94 runs. సునీల్ గవాస్కర్
ఫ్యూరియస్గా కామెంట్స్ పాస్ చేశాడు. ఇండియా మ్యాచ్ ఓడిపోయింది. మళ్ళీ రీసెంట్గా జరిగిన గాలే టెస్ట్లో హిస్టరీ రిపీటెడ్. బ్యూటిఫుల్ డ్రిఫ్టింగ్ బాల్ అవుట్ సైడ్ ఎడ్జ్, ధనంజయ డిసిల్వాస్ బ్యాట్, కేఎల్ రాహుల్ ఫస్ట్ స్లిప్లో క్యాచ్ పట్టాడు. గంభీర్ సెలబ్రేషన్ స్టార్ట్ చేశాడు, బట్ అగైన్ సైరన్ మోగింది. సో టెక్నికల్గా మనం అనలైజ్ చేసాం, క్లియర్గా డీకన్స్ట్రక్ట్ చేసాం. మరి మన కోచింగ్ స్టాఫ్ దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? మన స్పిన్ కోచ్ సాయిరాజ్ బాతులే కామెడీగా టెస్ట్లో 3 hits ఇంట్రడ్యూస్ చేయాలేమో, అప్పుడు కానీ జడేజా నో బాల్స్ వేయడం ఆపడు అని అన్నాడు. బట్ జోక్స్ అపార్ట్, సీరియస్ వర్క్ అవుతుంది నెట్ సెషన్స్లో. ఒక 5 to 10 సెంటీమీటర్స్ సేఫ్టీ మార్జిన్ ఆఫ్ ఎర్రర్ కోసం ట్రైనింగ్ జరుగుతుంది. రియల్ టైమ్ సైడ్ యాంగిల్ మానిటర్స్ పెట్టి స్ట్రిక్ట్ క్రీజ్ మానిటరింగ్ చేస్తున్నారు. ఎండ్ ఆఫ్ ద డే జడేజా రిమైన్స్ ఎ లెజెండ్ ఆఫ్ ద గేమ్. బట్ మిల్లీమీటర్ మార్జిన్ వాల్యూస్ డిసైడ్ చేస్తాయి మనం డిఆర్ఎస్ రివ్యూస్ లూజ్ చేస్తామా, టెస్ట్ లూజ్ చేస్తామా అని. లెట్స్ హోప్ జడేజా గెట్స్ హిస్ ల్యాండింగ్ మార్జిన్స్ పర్ఫెక్ట్లీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.